మనము వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఓటు హక్కుపై హనుమకొండ జిల్లాలో కేంద్రంలో 5K రన్ అయితే ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రావీణ్య సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో రన్ అయితే నిర్వహించారు. జేఎన్ఎస్ స్టేడియం నుంచి కలెక్టర్ వరకు అయితే అవగాహన ర్యాలీని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎలా జరిగింది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ అవుట్ గుడ్ ఈవినింగ్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 5K రన్ నిర్వహించారు. ఓటు హక్కు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఓటు హక్కును ఎలా నమోదు చేసుకోవాలి, ఓటు హక్కు రావడానికి ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పి కూడా మొత్తానికైతే ప్రభుత్వ యంత్రాంగం అయితే ఇలా రంగంలోకి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే హన్మకొండ జిల్లాలోని ఉదయం 7 గంటలు జేఎన్ఎస్ అంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి హన్మకొండ కలెక్టర్ కార్యాలయం వరకు కూడా 5K రన్ నిర్వహించారు. మొత్తానికి చూసుకుంటే 18 సంవత్సరాలు నిండిన యువకులు విద్యార్థులు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. నమోదు పత్రంలో ఆరో కాలంలో కూడా ఓటు అంటే నూతనంగా ఏర్పాటు చేసుకున్న కాలం నింపి ఉండాలి. ఏమన్నా క్రమబద్ధీకరణ కావాలనుకుంటే కూడా 8వ కాలంలో కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇలా యువకులు ఒక సూచనప్రాయంగా అయితే కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా ఇవాళ విద్యార్థులకు యువకులకు కూడా ఇలా సూచనలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 5K నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక కీలక ముఖ్యమైనది అని చెప్పి ఓటుకు ఉన్న ప్రావీణ్యత మాత్రము ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నా ప్రాలదోయాలన్నా చెప్పి కూడా ఇలా ఓటు వినియోగించుకోవాలి. అత్యధిక శాతం ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా తెలంగాణలో నమోదు కావాలని చెప్పి కూడా ఇలా 5K రన్ హన్మకొండ జిల్లాలోని కూడా మొత్తం అంటే పోలీసుల ఆధ్వర్యంలో అంటే ట్రాఫిక్ ఆంక్షలను కూడా పాటిస్తూ కూడా అక్కడ 5K రన్ అయితే ఉదయం నిర్వహించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు 5K రన్ ద్వారా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఓటు హక్కు రావడానికి ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పి కూడా మొత్తానికైతే ఇవాళ అవగాహన అయితే చెప్పాలని చెప్పుకోవచ్చు. రెడ్డితే స్వామి చూసుకున్నట్లయితే ఈ 5K రన్ అదేవిధంగా ఓటు హక్కు అవగాహన ర్యాలీకి ఎలాంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి? మంచి స్పందన వచ్చింది అనుకోవచ్చు వరుణ్. మొత్తానికైతే 5K రన్ అనేది నిర్వహించడం ద్వారా కూడా ఓటు హక్కు ఓటు రావడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలా అని చెప్పి కూడా ప్రజలలో ఒక అవగాహన అయితే ఏర్పడదు. ఇది పత్రికల ద్వారా కానీ టీవీ ఛానళ్ల ద్వారా కూడా ఆ మీడియా కూడా మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూడా చదువుకున్న ప్రతి యువకులు కూడా అవగాహన కల్పించేందుకు బట్టి ఈ 5K రన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. 5K రన్ ద్వారా కూడా ఓటు బ్యాంకు ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. మొత్తానికైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఈ 5K రన్ ద్వారా కూడా యువకులలో కూడా ఓటు వేయకుండా కూడా ఉండటం, కొంతమంది కూడా యువకులు కూడా ఎందుకు వేయాలి, ఎందుకోసం వేయాలని చెప్పి కూడా వారికి కూడా ఒక ఉపద్ఘాతంగా కూడా ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అవగాహన 5K రన్ ద్వారా చాలా అవగాహన యువకులలో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే 5K రన్ అంటే గత సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓటు హక్కును కూడా చాలా మందిని వినియోగించుకోవాలి. ఓటుకు ఉన్న ప్రాముఖ్యత కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కూడా ఓటు హక్కు చాలా ప్రాముఖ్యత. ఈ ఓటు హక్కు రాజ్యాంగబద్ధంగా రాసిచ్చిన మనకు హక్కు, ఒక మంచి పరిపాలన, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి కూడా ఈ ఓటు అనేది కూడా కీలక బాధ్యత వహిస్తుందని చెప్పి కూడా ఈ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకుండా ఓటును మంచి అంటే ఉపయోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి ప్రజాస్వామ్య దేశంలో ఆ దేశానికి ఉపయోగపడే విధంగా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇలా కలెక్టర్ గాని ప్రజాప్రతినిధిగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ పోలీసుల ఆధ్వర్యంలో అంటే సిపి రంగనాథ్ కూడా మంచి అంటే ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా పోలీసులు బందోబస్తును అయితే నిర్వహించారు. ఆ నిర్వహణలో భాగంగా కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి అంటే జేఎన్ఎస్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కూడా 5K రన్ విజయవంతంగా నిర్వహించారు. చాలా మంది అంటే 800 మెంబర్స్ అంటే 800 నుంచి 1000 మెంబర్స్ దాకా యువకులతో పాటు వాకర్స్ కూడా ఇవాళ పాల్గొని కూడా అంటే వాటితో పాటు విద్యార్థులు స్పోర్ట్స్ మెన్స్ కూడా పాల్గొని అయితే చాలా విజయవంతం చేసిందని చెప్పుకోవచ్చు వారు.